హలో ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ కన్యాదానం. నేను ఇదివరకు 2 వీడియోస్ చేశానండి. వీడియోస్ చూడని వాళ్ళు నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. లేకపోతే ఈ ప్లే లిస్ట్‌లో చూసినా గూడా మీకు ఆ 2 వీడియోస్ దొరుకుతాయి. సో, చూడండి. అంటే ఈ వీడియోకి అది ఒక బ్యాక్‌గ్రౌండ్ లాగా అన్నమాట. సో, మీకు కంప్లీట్ ఐడియా రావడానికి హెల్ప్ అవుతుంది. ఈ సీరీస్‌లో ఇంకొక వీడియో చేస్తాను. అయితే ఇదివరకు మనం కన్యాదానం హిస్టరీ గురించి చూసాము. కానీ కన్యాదానం యాస్ ఎ యాక్ట్ చూడండి. ఇది ఎంత అమానుషం అంటే ఎంత ఇన్‌హ్యూమన్ అండి ఇది అసలు. మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేయాలి. ఎందుకు అంటే అసలు ఏం సివిలైజేషన్ అండి ఇది? ఏం సివిలైజ్డ్ సొసైటీ అండి? కూతురిని కన్న పాపానికి ఒకడిని అప్పటికెవరో గూడా తెలీదు వాడు. హ్మ్. ఒక మనిషిని తీసుకొచ్చి వాడికి డబ్బులిచ్చి అసలు వరకట్నం అనేది చెత్త అనుకుంటే హ్మ్. వాడికి లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు డబ్బులిచ్చి, మళ్ళీ ఆనందంగా ఒక మనిషి ఇంకో మనిషి కాళ్ళు కడిగి, ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలండి. ఇది మీకు అన్‌సివిలైజ్డ్ అనిపించట్లేదా? అంటే అది ఏం ఆచారం అండి అది? కాళ్ళు కడగటం ఏంటి? ఒక మనిషికి ఇంకో మనిషి కాళ్ళు కడగటం ఏంటి? అమ్మాయినిస్తున్నందుకు? అంటే ఆ అమ్మాయిని వాళ్ళు భరిస్తున్నందుకా? లేకపోతే ఏంటది? అమ్మాయికి చదువు చెప్పట్లేదా మనం? పనులు నేర్పించట్లేదా? సంస్కారం నేర్పించట్లేదా? తన లైఫ్ పార్ట్‌నర్‌ని గదా మనం పంపిస్తుంది. బానిసని పంపిస్తున్నామా? కాదు గదా! ఆ కాళ్ళు కడగడం ఒక తంతనుకుంటే, ఆ నీళ్లు తీసి మళ్ళీ నెత్తిన జల్లుకోవాలంట. ఎంత దారుణం అండి ఇది. ఎంత దారుణం అసలు. ఇంకో విషయం తెలుసా? దీన్ని సెలబ్రేట్ చేస్తారు మళ్ళీ. ఇప్పుడు ఎవరో వెడ్డింగ్ యాక్సెసరీస్ అంట. సో, కన్యాదానానికి ప్లేటు, చెంబు గూడా వాళ్ళు డెకరేటెడ్ జేసిస్తారంట. ఆ తర్వాత ఆ పెళ్ళికొచ్చిన 500 మంది, 1000 మంది అక్కడ పంతులు పక్కన గూర్చొని హ్మ్. ఈ తంతు జరిపిస్తా ఉంటాడు. అందరూ హ్యాపీగా. ఒక్క మనిషి ఇంకో మనిషి కాళ్ళు గడిగి, ఆ నీళ్లు నెత్తిన జల్లుకోవడాన్ని ఎంజాయ్ చేస్తారండి అందరూ. ఇంక్లూడింగ్ ఆ అమ్మాయి పేరెంట్స్‌తో సహా. అంటే ఎంత మాయలో, ఎంత మత్తులో పెట్టేసారో చూడండి. ఇట్స్ నో లెస్ థాన్ ఎ పనిష్మెంట్ అండి. ఇది ఇన్సల్టింగ్ ఇది. ఇన్‌హ్యూమన్. వేరే ఏ కంట్రీ వాడికి, ఏ కల్చర్ వాడికైనా చెప్పండి. అమ్మాయికి కూడా ఏమనిపించదండి. పాపం అమాయకులు. ఎందుకంటే ఆ పెళ్లి ఏజ్‌లో ఉన్న అమ్మాయిలు వాళ్ళు అమాయకులు. అసలు వాళ్ళకి ఇదంతా ఏం జరుగుతుందో కూడా చాలా వరకు అర్థం కాదు. అయినా గూడా వాళ్ళు ఇది తెలుసుకొని ఎలా ఫీల్ అవుతారా? ఏంటి అనేది నాకు ఒక ఇదండి. వాళ్ళకి తెలిస్తే బాధపడరా అమ్మాయిలు? జస్ట్ బికాజ్ వీళ్ళని కన్నందుకు, పెంచి పెద్దవాళ్ళని చేసినందుకు ఎవరికో పెళ్లి చేయటం కోసం కాళ్ళు గడగాలంట వేరే వాళ్ళవి. హ్మ్. అదొక్కటే సరిపోయిద్దండి. అంటే ఎక్కడ పెడతారో చూడండి. అమ్మాయి తండ్రిని గాని, అమ్మాయి తల్లిదండ్రులని ఏ స్టేజ్‌లో పెడతారో చూడండి వీళ్ళు. హ్మ్. కట్నం ఇస్తే సరిపోదు. మళ్ళీ వాళ్ళ అక్కలు, చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకి కట్నం ఇవ్వాలి. ఆ! వీళ్ళు అన్ని మళ్ళీ నెగోషియేషన్‌లు అది కావాలి, ఇది కావాలి, ఇది చాలదు. అది గిఫ్ట్‌లు కావాలి. ఇన్ని చేసి పోనీ అవన్నీ అంటే మనీ రిలేటెడ్ అండి. సంపాదించుకుంటారు, వస్తాయి, పోతాయి. అది పక్కన పెడదాం. ఇదేంటండి మరీ దారుణంగా? అమ్మాయిలు అడగాలండి ఇది. వాళ్ళ తల్లిదండ్రులని ఇంత అవమానిస్తున్నందుకు అమ్మాయిలు అడగాలి. మన మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి ఇన్‌హ్యూమన్‌వి సొసైటీలో ఎన్నో ఉంటాయి. కానీ ఎవ్వరికి అది ఇన్‌హ్యూమన్ అనిపించదనమాట. హ్మ్. అసలు బలవంతం పెట్టి కట్నాలు తీసుకుంటారండి. ఇచ్చేవాళ్ళకి ఉండాలి. కానీ అది ఒక హెల్ప్‌లెస్‌నెస్. ఇచ్చేవాడిది హెల్ప్‌లెస్‌నెస్ అనుకో. తీసుకునేవాడు డిమాండ్ చేసి, కమాండ్ చేసి, ఇవ్వకపోతే గొడవలు చేసి, ఆ పెళ్లి ఆ తతంగం స్టార్టింగ్ నుంచి ఇంచుమించు అమ్మాయిల్ని తగ్గిచ్చి, అమ్మాయి సైడు అమ్మ, నాన్నని వీళ్ళని తగ్గిచ్చి, తగ్గిచ్చి పెడతారండి. ఇదివరకు అనిపించలేదు గానీ, కొంచెం మెచ్యూరిటీ వచ్చాక మాత్రం నాకు చాలా బాధనిపిస్తుందండి. ఎలా యాక్సెప్ట్ చేస్తామండి ఇది? హ్మ్. ఆత్మాభిమానం అందరికీ అవసరమండి. ఒక్కళ్ళకి వీళ్ళకి, వాళ్ళకి అని కాదు. ప్రతి ఒక్కళ్ళకి అవసరం.
ఆ అబ్బాయిని హ్యాపీ చేయాలి అనుకుంటే ఇంకో మార్గాలుంటాయి. ఆల్రెడీ డబ్బులిస్తున్నారు గదా! హ్యాపీ చేయండి. సో, నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ అమ్మాయిలు, అమ్మాయిలు మీ పేరెంట్సు ఈ ఇండియన్ కల్చర్ ఆర్ హిందూ కల్చర్ మీరేదైతే అంటారో, ఈ కల్చర్ ప్రాసెస్‌లో మీరు పెళ్ళికొచ్చారు అంటే చాలు వాళ్ళు బాగా తగ్గిపోతారండి. బాగా తగ్గి ఉంటారు. చాలా ఆత్మ న్యూన్యతతో ఉంటారనమాట వాళ్ళు. సో, వాళ్ళకి మీరు ఇంకా సపోర్ట్ ఇవ్వాలి. ఇట్లాంటి పిచ్చి పనులు చేయగూడదు. ఇలాంటివి యాక్సెప్ట్ చేయొద్దని చెప్పండి. అంటే ఇప్పటికి ఇలాంటి వర్స్ట్ కల్చరల్ థింగ్స్ చాలా ఉండేవి ఇదివరకు మనకి. ఇప్పుడు చాలా వరకు తగ్గినియి. ఈ కాలం, ఈ జనరేషన్ ప్రకారం ఇలాగ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన పోసుకోవటం మాత్రం అన్‌యాక్సెప్టబుల్. ఇంకా ఇలాంటివెన్నున్నాయో నాకు అంతా తెలియదు. బట్ ఇదొకటి నాకైతే ఇది బాగా ఫేమస్ యాక్ట్ కదా! సో, అందుకని తెలుసు నాకు. సో, ఫస్ట్ అమ్మాయిలు మీరు మీ పేరెంట్స్‌కి చెప్పాలి ఎక్కడ తగ్గొద్దు అని చెప్పి. వాళ్ళ డిగ్నిటీ ప్రతి ఒక్కళ్ళకి డిగ్నిటీ ఉంటది. ఆ డిగ్నిటీలోనే ఏదైనా డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అది దాటి ఏ పని చేయగూడదు. మీరు మీ పేరెంట్స్‌కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఈ పెళ్లి ప్రాసెస్ అంటేనే ఫుల్ తగ్గిపోయి ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ పేరెంట్స్. సార్ మీరిలాంటి పనులు చేయగూడదండి. చూడండి ఆయన హస్బెండ్ కడుగుతుంటారు. వైఫ్ నీళ్లు పోస్తారనమాట. ఇద్దరు ఆనందంగా చేస్తారు. ఎందుకంటే ఆ ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తారనమాట. ఇంతమంది వేల మంది వచ్చి ఎప్పటినుంచో చేస్తున్నాము అని చెప్పి పంతులొచ్చి ఇది చేసేస్తే ఇంక మీకు తిరుగుండదు అని చెప్పేసి. నెక్స్ట్ అబ్బాయి. అబ్బాయి పేరెంట్స్ అంటేనే వాళ్ళు ఆల్రెడీ క్లౌడ్ 9లో ఉంటారండి. చాలా వరకు. అందరూ అని కాదు చాలా వరకు. అట్‌లీస్ట్ అబ్బాయిలు మీరిది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇన్‌హ్యూమన్ థింగ్. ఇప్పుడు మీరు జాబ్ చేస్తూనే ఉంటారు గదా! జాబ్ లేకపోతే లైఫ్ లేదు గదా! హ్మ్. ఆ లైఫ్ ఇచ్చేవాడు గూడా మీ రెస్పెక్ట్ మీకిచ్చే మీ దగ్గర వర్క్ జేయించుకుంటాడు. మీ రెస్పెక్ట్ మీకిచ్చే మీకు జీతాలిస్తాడు. అంతేగాని బిచ్చం వేసినట్టు వేయరు. అలాంటిది మీరు మీ లైఫ్ పార్ట్నర్‌ని తెచ్చుకుంటూ, లైఫ్ పార్ట్నర్ తీసుకొస్తూ వాళ్ళ పేరెంట్స్ చేత ఇలాంటి పనులు చేయించుకోవటం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. ఇలాంటివి చేయకపోతే ఏం కాదండి. మీ డే టు డే లైఫ్‌లో గాని, మీ ప్రాసెస్‌లో మీ డే టు డే యాక్టివిటీస్‌లో గాని, ముఖ్యంగా ఈ పెళ్లి లాంటి ప్రాసెస్‌ల్లో మాత్రం ప్లీజ్ దయచేసి మీరు ఆలోచించుకొని ఆ అమ్మాయికి, అమ్మాయి పేరెంట్స్‌కి తగిన రెస్పెక్ట్ ఇవ్వండి. ఇంకా కట్నాలొద్దు. అది బ్యాన్ అయినా గూడా మనం మారకుంటే ఇది మారరు గదా! ఇచ్చేవాళ్ళు మారరు, తీసుకునే వాళ్ళు మారరు. అట్‌లీస్ట్ అవంటే డబ్బులు రిలేటెడ్ అండి. ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయనీయమాకండి. ఇలాంటి ప్రాసెస్‌లు వద్దు అన్నప్పుడు మీకు రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది. ఓకే. కాళ్ళు గడగటం, కాళ్ళకి దండం పెట్టటం. ఏ ఏం ప్ర ఏమి పద్ధతులండి ఇవి? ఉంటే ఒక సైడ్ ఫుల్లుగా లొంగిపోయి ఉండటం, లేకపోతే డామినేషన్‌లో ఉండటం. ఇయన్నీ ఆటవికాలండి ప్లీజ్. ఇలాంటివన్నీ ఆపుతారని ఆశిస్తూ అసలు ఆ కన్యాదానం పర్పస్ ఏంటండి? తెలుసా ఎవరికైనా? ఇక్కడ కడిగే వాళ్ళకి గాని, కడిగించుకునే వాళ్ళకి గాని, అమ్మాయికి గాని, వచ్చిన వాళ్ళకి గాని ఎవరికైనా తెలుసా? ఒక్క పంతుడికి మాత్రమే తెలుసు కన్యాదానం పర్పస్ ఏంటి అనేసి. ఏంటో తెలుసా? కన్యాదానం పర్పస్ 2 మీరు ఆ కన్యని దానం జేయాలంట. దానం జేసినప్పుడు హ్మ్. ఈ ఎవరైతే కాళ్ళు కడుగుతున్నారో ఫాదరు వాళ్ళ పూర్వీకులు 20 తరాల పితృదేవతలు సంతోషిస్తారంట. అసలు దీనికి దానికి సంబంధం ఏంటండి? ఆ! నా పితృదేవతలు సంతోషం కోసం ఇప్పుడు నేను వీళ్ళకి కాళ్ళు కడగాలంట. అసలు ఏమన్నా లింక్ ఉందా? వాడు చెప్పే ప్రాసెస్‌తో సింక్ అవుతుందా? నెక్స్ట్ ఆ కాళ్ళు కడిగే ఆయన శత్రువులందరూ చచ్చిపోతారంట. ఈ కన్యాదానం చేయటం వల్ల. అసలు ఇదేమన్నా మీనింగ్‌ఫుల్లా అండి? కానీ ఎవరికీ తెలియదు. అందరికీ తెలిసిందేంటి అంటే, మా పిల్లని నీకిస్తున్నాము. జాగ్రత్తగా తీసుకో. జాగ్రత్తగా చూసుకో. ఆ! నీ శాడిజం ఆ పిల్ల మీద చూపించమాక అని అబ్బాయిని వేడుకుంటున్నట్టనమాట. ఈ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పేరెంట్స్ ఆ అబ్బాయిని వేడుకుంటున్నట్టు. అంతే. ఇంక అంతకంటే మిగతా ఎవ్వరికీ ఏమీ తెలీదు. కానీ ఆ ఎనకాల పంతులున్నాడు చూడండి. వాడికన్నీ తెలుసు. తెలిసి కూడా ఇలాంటివన్నీ మన ప్రాసెస్‌లు
ఇంక్లూడ్ చేస్తారనమాట. అసలు ఈ కన్యాదానం ఏంటి? ఎందుకు? అనేది నేను నెక్స్ట్ వీడియోలో అసలు దీని రియాలిటీ, ట్రూ రియాలిటీ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను.